అవనిగడ్డ వీరవర్మ కుటుంబం నిజమైన వసుదేవ కుటుంబం అని కులమతాలకు అతీతంగా ప్రోత్సహించిన వ్యక్తి అవనిగడ్డ వీరవర్మ అని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘోల్ పేర్కొన్నారు. అవనిగడ్డ వీరవర్మ 84 జయంతి సందర్భంగా తిరుపతి వేమన విజ్ఞాన కేంద్రంలో నేటి తరం ఎదుర్కొంటున్న సవాల్ అనే అంశంపై నిర్వహించిన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కందరపు మురళి అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో ఆయన మాట్లాడుతూ వీరవర్మ చిన్నతనం నుంచి పోరాట పట్ల కలిగిన వ్యక్తి అన్నారు. పోస్టల్ ఉద్యోగ సంఘంలో అన్నప్పుడే ఉద్యమాల్లో పనిచేస్తారని తెలిపారు. భుక్తి కోసం కట్టారా తినేసిన పరిస్థితి ఉంది. ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్ మొదటి నుంచి ఏమంటున్నారు, ఈ హిందూ దేవాలయాల మీద ప్రభుత్వాల పెత్తనాలు ఏమిటి, అవన్నీ ట్రస్టులకు ఇచ్చేయండి, వాటికి వదిలేసేయండి అని చెప్పి టీటీడీ మీద కూడా అదే అది చెప్పారు. అంటే ఇక్కడ తినడానికి కుదరడం లేదు, ఇక్కడ కూడా ఇచ్చేయండి అని చెప్పేది. ఆఖరికి అక్కడ డబ్బులు తినేస్తే ఎవరు ఇప్పుడు విచారణ చేశారు? ప్రభుత్వం వచ్చి విచారణ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకని ఏ భక్తి మీద ప్రభుత్వంకి అజమాయిషీ ఉండకూడదు, కానీ భక్తి పేరుతో జరిగే కార్యక్రమాలన్నిటి మీద ప్రభుత్వం యొక్క అజమాయిషీ ఉండాలి. అక్కడ ఉద్యోగులు ఉన్నారు, ఉద్యోగుల జీతపత్యాల మీద ప్రభుత్వానికి అజమాయిషీ ఉండక్కర్లేదా? అక్కడ పారిశుద్ధ్యం ఉండాలి, పారిశుద్ధ్యం ఉందా లేదా చూసే దాని మీద అజమాయిషీ ఉండక్కర్లేదా? అక్కడ డబ్బులన్నీ వసూలు చేస్తున్నారు, ఆ లెక్కలు సరిగా ఉన్నాయా చూసే అజమాయిషీ ఉండక్కర్లేదా? అంటే వాళ్ళకి నచ్చినట్టు తినేసి నాశనం చేసినా కానీ ఎవడు ప్రశ్నించే అవకాశం లేదా? అందుకని లౌకికవాదం అని అంటే అది దేవాలయం కావచ్చు, మసీదు కావచ్చు, చర్చి కావచ్చు, అక్కడికి సంబంధించిన భక్తి కార్యక్రమాల మీద ఎవరి జోక్యం ఉండకూడదు. వారి భక్తి వారు చేసుకోవచ్చు, కానీ భక్తికి సంబంధం లేని చాలా కార్యక్రమాలు ఇక్కడ జరుగుతాయి. ఆ ఇన్స్టిట్యూషన్స్ కాబట్టి వాటన్నిటి మీద అన్ని వ్యవస్థల మీద ప్రభుత్వం ఎట్లుందో, చట్టాలు ఎట్లున్నాయో వాటన్నిటి మీద ఉండే పత్రం ఉండాలి. అందుకే ఈరోజు వాళ్ళు ద్వంద్వ ప్రమాణాలు పాటించే పరిస్థితి ఏదైతే ఉందో అది మనకి అయోధ్యలో మనకు కనపడుద్ది. అందుకని మనం లౌకికవాదం ఉండాలని చెప్పేసి అడుగుతున్నాం. ఆ లౌకికవాదాన్ని పాటించినప్పుడే అన్ని మతాలు సామరస్యంగా ఉండగలవు అని చెప్పేసి మనం కోరుకుంటున్నాం. అటువంటిది ఇంతకుముందే చెప్పాను, అటువంటి లౌకికవాదం ఉంది కాబట్టి ఇప్పుడు వరం గారి కుటుంబం ఆ రకంగా సమైక్యంగా ముందుకు పోగలుగుతున్నాం. లేకపోతే ఎట్లా మనం ఉమ్మడిగా ముందుకు పోగలం? అలాగే ప్రజాస్వామ్యం విషయం కూడా నిన్న మీరు పేపర్లో చూసుంటారు. బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం వచ్చింది. వచ్చిన తర్వాత మొట్టమొదటి చేసింది ఏంటంటే పీడీ యాక్ట్ తీసుకొచ్చారు. పీడీ యాక్ట్ అంటే ఒకసారి నిన్ను అరెస్ట్ చేస్తే 1 సంవత్సరం దాకా బెయిల్ రాదు. బెయిల్ రాకపోవడం అటుంచేసి 1 సంవత్సరం దాకా లాయర్ని కూడా పెట్టుకునేదానికి లేదు పీడీ యాక్ట్. ఇప్పుడు మురళి తిరుపతి దేవస్థానం మీద ఆందోళన చేసిన పీడీ యాక్ట్ పెట్టేసేయచ్చు. ఇప్పుడు మంగంపేటలో ఏదో చేస్తున్నారంట, వాళ్ళందరూ కలిసేసి పీడీ యాక్ట్ పెట్టేసి జైలు పెట్టేసేయచ్చు. కాబట్టి వాళ్ళకి ఇబ్బందిగా ఉండే వాళ్ళందరినీ నోరు మూపించడానికి అటువంటి వాటి చేయడానికి ఇటువంటి పీడీ యాక్ట్లు తీసుకొచ్చారు. ఇంతకుముందు ఎస్మా యాక్ట్లు అట్లాంటివన్నీ తీసుకొచ్చిన వాళ్ళు ఏమైపోయారో తెలుసు. ఇటువంటివి కూడా రాజ్యానికి ఇప్పుడు అందుకనే మనం కూడా ఇప్పుడు అక్కడ కృష్ణలంకలో సాయి కృష్ణని కస్టోడియల్ అతను అంతకుముందు మర్డర్ చేస్తున్నాడు, కేసులు ఉన్నాయి. చాలామంది అనుకుంటున్నారు వాడు నేరస్తుడిని చంపితే ఏమిటి అని చెప్పి. రాజ్యానికి చంపే హక్కు ఇస్తే నేరస్తుడిని కాదు, నేరం చేయని వాడిని కూడా చంపేస్తుంది రాజ్యం. రాజ్యానికి ఎవడిష్టం లేకపోతే ఉంటుంది. రాజ్యంలో అధికారంలో ఉన్నవాడు ఎవడికి ఇష్టం లేకపోతే వాడు నేరస్తుడిగా ముద్ర వేసి ఏమైనా చేసేయచ్చు. ఒకసారి రాజ్యానికి అటువంటి చట్టబద్ధంగా వ్యవహరించాలి రాజ్యం తప్ప చట్టానికి భిన్నంగా రాజ్యం వ్యవహరించేదానికి హక్కు ఇస్తే ప్రజాస్వామ్యం ఉండదు. ఒక నేరస్తుడైతే నేను చంపాలనే హక్కు నీకు ఉండాలా? ఒక నేరస్తుడిని చంపాలనే హక్కు నీకు ఉండాలంటే రేపు నేరస్తుడు కాని వాడికి ముద్ర వేసి నేరస్తుడు అని చెప్పేసి చంపేసే హక్కు ఉంటుంది. అది రేపు నీ దగ్గరికే వస్తుంది. అందుకని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రపంచంలో అందుకని మనం అప్పుడప్పుడు మన కేసులు వస్తుంటాయి. ఒక మహిళ ఉంటుంది, ఆ మహిళను రేప్ చేస్తారు. వెంటనే చాలామంది అనేది ఏంటంటే ఆ అమ్మాయి క్యారెక్టర్ బాగలేదు, అందుకని క్యారెక్టర్ బాగలేకపోతే రేప్ చేసే హక్కు నీకు ఉండాలా? లేదు, రేప్ చేసేసి క్యారెక్టర్ బాగలేదని చెప్పేస్తుంటారు. అందుకని రాజ్యానికి అటువంటి హక్కు ఉండకూడదు.
అది నియంతృత్వానికి, నిరంకుశత్వానికి, అలాగే అధికారంలో ఉండేవాళ్ళు చేసే దుర్మార్గాలను కప్పిపెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది. అందుకని మనం అటువంటి ధోరణులు పెరిగిపోతున్నాయి సమాజంలో. ఆ ధోరణులు మనం సమర్థించే, ఈ ప్రచారాల మూలంగా మనం సమర్థించే ధోరణి కూడా మిడిల్ క్లాస్లో పెరిగిపోతుంది. వాడు దుర్మార్గుడు చంపేశారు, బాగానే ఉంది. ఆ మధ్య పోలీసులు ఒక 4-5 నేరస్తులు కలిపి మాస్ రేప్ చేసినప్పుడు ఈ పోలీసు వాళ్ళ 4-5 పట్టుకుపోయి అక్కడెక్కడ ఊరి బయటకు తీసుకెళ్ళి కాల్చేసి చంపేశారు. అది చాలా గొప్ప విషయంగా